శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి నవంబర్ 16 నుంచి 22 మధ్యలో వారఫలాలు పరిశీలించినప్పుడు ఒక విధంగా కన్యా రాశి వారికి చాలా మంచి రోజులు ప్రారంభమైనట్టే. ముఖ్యంగా ధనస్థానంలో శుక్రగ్రహ సంచారం ఇతర గ్రహాలతో కలకుండా సింగిల్గా ఉన్నప్పుడు శుక్రుడు తనకు తానుగా మంచి యోగాన్ని ఇవ్వగలం జరుగుతుంటాడు. దీనివల్ల భాగ్యాధిపతి ధనస్థానం అవటం వల్లంటే ఒక విధంగా అదృష్టం కలిసి వస్తుంది. స్త్రీల సహకారం లభిస్తూ ఉంటుంది. మీ యొక్క పెద్దవారు, తండ్రి గారు, మీ యొక్క అధికారులు మీకు సహకరిస్తారు. మీ యొక్క వాక్కుకి విలువ పెరుగుతూ ఉంటుంది. ఎవరైతే సినిమా, మీడియా, టీవీ రంగంలో ఉన్నారో వారిలో మంచి గుర్తింపు రావడం, వారి మాటకి విలువ పెరగడం, కొత్త కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వారిలో ఉన్నటువంటి టాలెంట్కి ఒక మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే స్త్రీలకి ఇది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా కన్యారాశికి బుధుడు అధిపతి. అటువంటి బుధుడు దశమాధిపత్యం కూడా వహిస్తూ ప్రస్తుతం 3వ స్థానంలో వక్రగమనంలో ఉన్నాడు. దానివల్ల ఏమంటే ఉద్యోగంలో మారాలని మీ యొక్క ప్రయత్నం చాలా వరకు అనుకూలిస్తూ ఉంటుంది. మీలో ఉన్నటువంటి టాలెంట్ ఎప్పుడు కూడా డబల్ అవుతూ ఉంటుంది. సాధారణంగా ఈ కన్యా రాశి వారికి బుధుడు ఎంత బలంగా ఉంటే వాళ్ళ టాలెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా అంటే ఇంచుమించుగా బుధుడు సంవత్సరంలో 3 సార్లు వక్రిస్తూ ఉంటాడు. వక్రించినటువంటి బుధుడు ఇంచుమించుగా 20 రోజులు, నెల అటు ఇటుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. బుధుడు వక్రించినప్పుడు అలా కూడా ఈ కన్యా రాశి వారికి ఏదో ఒక మార్పు, ఏదో ఒక సక్సెస్, ఏదో ఒక ఇంప్రూవ్మెంట్ కనబడుతూ ఉంటుంది. అలాగే ఈ సమయంలో కూడా ఈ రాశి వారికి 3వ స్థానంలో ఉండడం వల్ల కొత్త మిత్రులు ఏర్పడడం కానీ, అలాగే ఉద్యోగపరమైన మార్పులు కానీ, కొత్త అవకాశాలు కానీ రావడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా బుధుడు రవితో కలిస్తే అత్యంత బలవంతుడే ఏర్పడినట్టు ఈ బుధాదిత్య యోగం 3వ స్థానంలో ఏర్పడడం వల్ల అధికారంలో ఉన్నటువంటి అధికారులు కానీ, ప్రభుత్వ సర్వీస్లో ఉన్న వాళ్ళు కానీ మీకు సహకరించే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు కూడా చాలా వరకు ఏర్పడతాయి. ఫర్ ది సేమ్ టైము కుజుడు కూడా 3వ స్థానంలో రవితో ఉండడం వలన మీరు చాలా ఉత్సాహంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అటు క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. అలాగే టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. లేదా కొన్ని సందర్భాల్లో అతి ఉత్సాహం వల్ల కానీ, అతి వేగంగా వాహనాలు నడపడం వల్ల కానీ ఏదైనా కొన్ని ప్రమాదాలు ఈ సమయంలో జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు నిదానంగా వ్యవహరించడం మంచిది. సో ఈ విషయంలో మాత్రం తప్పక జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటికన్నా అత్యంత బలమైనటువంటి గ్రహం ఈ రాశి వారికి ప్రస్తుతం గురువు 11వ స్థానంలో ఉచ్చగ్రహం అయి ఉండి వక్రించి అత్యంత బలవంతుడై ఉన్నాడు. దీనివల్ల ఏమైందంటే గురువు సంబంధించిన కారకత్వాలు, సంతాన లాభం కలుగుతుంది. సంతానం ఆశించే దంపతులకి శుభవార్త వినే అవకాశం ఉన్నది. అలాగే ధనలాభం కూడా కలుగుతుంది. అధికారంలో బాగా విద్యావంతులు, పండితులు, ఆదర్శవంతులు అయినటువంటి స్నేహితులు ఏర్పడతారు. వారి సహకారంతో మీకు ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవడం, కొత్త స్నేహాలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. చతుర్థాధిపతిగా ఉన్నటువంటి గురువు లాభస్థితి వల్ల భూలాభం, స్థిరాస్తి లాభం, మాతృ సౌఖ్యం లభించే అవకాశం ఉంది. మాతృదేశాన్ని సందర్శించాలని, మీ సొంత ఊరు వెళ్ళాలని మీ ఆలోచన చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది. అలాగే సప్తమాధిపతిగా ఉన్నటువంటి గురువు లాభస్థానంలో ఉండడం వల్ల కొంతవరకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. గతంలో ఆగిపోయినటువంటి పెళ్లి సంబంధాలు ఏవైనా ఉంటే అవి సక్సెస్ అవుతాయి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ధనస్థానంలో ఉన్నటువంటి శుభగ్రహమైనటువంటి శుక్రుడు ఆర్థిక సంబంధించిన విషయాల్లో అదృష్టవశాత్తు అటు అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులు సహకరిస్తారు. చాలా ఆనందంగా వ్యవహరిస్తారు. ఇది ఎక్కువగా మ్యూజిక్, సంగీతం అటువంటి వాళ్ళకి కూడా చాలా అనుకూలత ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే గురువు 11వ స్థానంలో ఉచ్చగతుడై ఉండడం వల్ల మిత్రుల సహకారం లభిస్తుంది. దూరమైనటువంటి మీ స్నేహితులు, అలాగే తల్లివారి తరపు బంధువులు మీకు కంప్లీట్గా సహకరించడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా గ్రహాల అనుకూలత చాలా వరకు ఉంది. బట్ 7వ స్థానంలో శని వక్రించి ఉండడం వలన భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏదో అంటే అది గొడవలే ఆకలేదు, ఇది అనారోగ్య కారణాల వల్ల అయితేనే
ఉద్యోగపరమైన విషయాల వల్ల అయితేనే భార్యాభర్తల మధ్య కొన్ని ఎడబాట్లు రావచ్చు. కానీ ఇప్పుడు ఈ గురువు ఎప్పుడైతే 11వ స్థానంలోకి వచ్చి సప్తమాన్ని వీక్షిస్తాడో భార్యాభర్తలు ఒకే చోటకి రావడం కానీ, ఒక అంగీకారానికి రావడం కానీ జరిగే అవకాశం ఉండదు. సో ఏదైనా ఈ రాశివారు వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కోసం బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయంలో తులసిమాల సమర్పించి అర్చన చేయించుకోవడం వల్ల, విష్ణు సహస్రనామ పారాయణ వల్ల చాలా సమస్యలకి పరిష్కారం జరిగే అవకాశం ఉంది. స్వస్తి.